హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అనురాధ హెల్తీ కిచెన్. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను వినాయకుడికి నైవేద్యం ప్రసాదం సమర్పిద్దామని తీసుకొని వెళ్తున్నా. మా ఇంటి దగ్గర అటోట్లో అయితే వినాయకుడిని పెట్టారు, సాయమ్మ ఆంటీ వాళ్ళ సందులోని. ఇంకా కేసరి చేసి కొబ్బరికాయ పూజ సామాన్లు అన్నీ తీసుకొని వినాయకుడి దగ్గరికి అయితే బయలుదేరాను. ఇట్లా వినాయకుడి దగ్గర నైవేద్యం ప్రసాదం అయితే పెట్టి అగరొత్తులు అవి వెలిగించి పూజ అయితే చేశాను. చాలా బాగా చేశారండి. 3 రోజులు పెట్టినా కూడా వినాయకుడి పూజ అయితే చాలా బాగా చేశారు. అసలు నాకు 3 రోజులు హడావిడి సందడంతా బాగా సరిపోయింది. కేసరి పొద్దున్నే సండే చేసి తీసుకొని వెళ్ళాము. మళ్ళీ ఇంకా 3వ రోజు అయితే కొంచెం హడావిడి అయిపోతుంది కదా అని నా వాయిస్ అయితే కొంచెం జలుబు చేసింది. ఇట్లా ఉంది, ఏమనుకోండి, డల్గా ఉంది వాయిస్. అగరత్తులు వెలిగించి ప్రసాదం నైవేద్యంగా విఘ్నేశ్వర స్వామికి చూపించుకొని, నేనైతే విఘ్నేశ్వర స్వామికి ప్రసాదాలు ఇంటికి వెళ్ళమంటే నాకు చాలా ఇష్టం అండి. మళ్ళీ అవకాశం రాదు కదా, సంవత్సరానికి ఒక్కసారే మనకి ఆ అవకాశం వస్తుంది కాబట్టి దాన్ని నేను వినియోగించుకోవాలని అనుకుంటాను. ఎందుకంటే ప్రసాదం నైవేద్యంగా ఉండి విఘ్నేశ్వరుడికి ఇష్టమైన తీసుకొని వెళ్తే మంచి జరుగుతుందని నమ్మకం. ఇంట్లో కూడా ఎలా అయితే పూజించుకుంటామో, ఇంకా ఆ బయట పెట్టిన విఘ్నేశ్వర స్వామికి కూడా, బయట పెట్టిన వినాయకుడికి కూడా, పిల్లలు బయట వీధుల్లో పెట్టిన వినాయకుడికి కూడా చక్కగా ఖాళీ దొరికినప్పుడు ఇలా ప్రసాదాలు ఉండి తీసుకొని వెళ్ళడం అంటే చాలా ఇంట్రెస్ట్, మంచిదని నేను నమ్ముతాను. ఎందుకంటే ఎప్పుడు మనం చేయలేం కదా, సంవత్సరానికి ఒకసారి అవకాశం అనేది, అదృష్టం అనేది వస్తుంది. అందువల్ల నేను కొంచెం శ్రద్ధగా చేసి తీసుకొని వెళ్తాను. కొబ్బరికాయ కొట్టడానికి రాయి అయితే అడుగుతున్నాను. కొబ్బరికాయ కూడా కొట్టి ఇంకా దండం పెట్టుకుందాం అని చెప్పేసి, మా ఆంటీ వాళ్ళందరూ కూడా చందా ఆడడానికి వచ్చారు కదండి, రమణ వాళ్ళు కింద రెంటుకుంటారు. వాళ్ళు అసలు చాలా బాగా చేశారు. లేడీస్ అయినా కూడా బాగా పెట్టారు, బాగా చేశారండి వినాయకుడిని. అసలు చక్కగా వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళైతే చాలా బాగా చేశారు. 3 రోజులు కూడా అన్నదానం చేశారు. 3వ రోజు, 2వ రోజు సండే అన్నదానం చేశారు. ఆ రోజు మార్నింగే నేను ప్రసాదం వండుకొని తీసుకొని వెళ్ళాను. ఇంకేంటండి విశేషాలు? ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారు? లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి. హారతి ఇస్తున్నాను వినాయకునికి అయితే కనుక. ఫైనల్గా హారతి ఇచ్చిన తర్వాత దండం పెట్టుకుంటే, కొంచెం కొబ్బరికాయ కొడితే నా పూజ అయితే పూర్తవుతుంది కదా. సాయమ్మ ఆంటీ వాళ్ళ అమ్మాయి నా పక్కన కూర్చున్నారు. అమ్మాయి నేను కలిపి హారతి ఇచ్చాము. ఆంటీ వాళ్ళందరూ నిలబడ్డారు. సందులో వాళ్ళందరూ కూడా రమణ వాళ్ళ గ్రూప్ అయితే చాలా బాగా చేశారు. మా ఇంటికి ఇంతకుముందు వీడియోలో పెట్టా, చందా ఆడడానికి వచ్చారని. నేనైతే 500 చందా కూడా రాశాను. లేడీస్ చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి కదా. పిల్లలు కూడా డ్యాన్స్లు అవి వీడియోస్ చాలా ఉన్నాయి పిల్లలవి. ముందు పిల్లల వీడియోస్ కూడా చాలా వస్తాయి. తప్పనిసరిగా చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. హారతి తీసుకున్నాను. పూజ అయితే ఈ విధంగా పూర్తయింది. ఇంకేంటంటే అందరూ బాగున్నారు, అందరూ బాగుండాలని విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వాయిస్ ఎవరే ఇస్తున్నాను ఈ వీడియోకి అయితే కనుక. ఎందుకంటే నేను ఏ సాంగ్స్ మ్యూజిక్ యాడ్ చేసినా కూడా షార్ట్లో అయితే కాపీరైట్ పడట్లేదు, కానీ ఫుల్ లెంత్ వీడియోలో అయితే కాపీరైట్ పడుతుంది. అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే, నా వాయిస్ ఓవర్ ఇచ్చి నేను వీడియో పెడుతున్నాను. వాయిస్ ఓవర్ అయితే అసలు ఇబ్బంది ఉండదు కాబట్టి. అదే ఏమైనా సాంగ్ మ్యూజిక్ యూజ్ చేసినా కానీ కాపీరైట్ పడుతుందండి. ఇప్పుడు చాలా కాపీరైట్లు పడ్డాయి. ఛానల్ ఎంత కష్టపడి ఏదైనా ఇబ్బంది అవుతుంది కదా, అందువల్ల కొంచెం భయపడాల్సి వస్తుంది. నేను 2 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను యూట్యూబ్లో అయితే కనుక. నాకు ఎప్పుడు దేవుడు వరం అనేది ఇస్తాడో తెలియట్లేదండి. ఏదో కొంత నాకు సపోర్టు ఉంటే బాగుంటుంది యూట్యూబ్ ద్వారాగా. కొంచెం అందరూ బాగా సపోర్ట్ చేస్తారని నేను కోరుకున్నా. ఎందుకంటే కొంచెం మనీ ఇంట్లో ఉండి ఎంతో కొంత యూట్యూబ్ ద్వారాగా వచ్చి వీడియోస్ ఏమైనా వీలున్నాయి చేస్తూ ఉంటే బాగుండిద్ది. ఇంకా అలా చక్కగా అనుకున్నాను.